వెల్కమ్ బ్యాక్. అనిరా సే హాయ్. హలో. ఓకే అనిరా, మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? పార్కా? ఏ పార్క్? దట్ పార్క్. ఓకే, ద పార్క్ నేమ్ ఈస్ లాల్ బాగ్. లాల్ బాగ్. లాల్ బాగ్ పార్క్. ఓకే, సో ఈరోజు అయితే కనుక మేము లాల్ బాగ్ పార్క్ వెళ్దాము అని అనుకున్నాము, అందుకని స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా ఎగ్జాక్ట్గా తెలియదు అనమాట, అంటే పార్క్ ఓపెన్లో ఉందా లేదా అనేసి కదా. సో అండ్ చిన్న నువ్వు ఆల్రెడీ వెళ్ళావు కదా? చిన్నప్పుడు కాలే, 8 years చిన్నప్పుడు అంటే చాలా ఇయర్స్ బ్యాక్. ఓకే, 8 years బ్యాక్. కార్తిక్ నువ్వు కూడా వెళ్ళావు కదా? ఓ మీరిద్దరే పోయింది. ఓకే, సో నేనైతే ఫస్ట్ టైం అనమాట లాల్ బాగ్ పార్క్ వెళ్ళటము. అంతకుముందు కబ్బన్ పార్క్ అయితే వెళ్ళాం 3 times అలాగా. సో ఫస్ట్ టైం లాల్ బాగ్ చూడాలి ఎలా ఉంటుంది అనేసి. ఇన్ కేస్ లాల్ బాగ్ కన్నా ఓపెన్లో లేకుండా ఉంటే దెన్ వీ హ్యావ్ టు డిసైడ్ అనమాట ఎక్కడికి వెళ్ళాలి అనేసి. ఇంట్లోనే ఉండి ఉండబుద్ది అవ్వట్లా, అందుకని ఒకసారి ఇలా బయటకు వద్దామని అని వచ్చాము. అంటే జస్ట్ అంటే ఇంటి నుంచి వచ్చాక షాప్స్కి అయితే వెళ్ళాం, కానీ జస్ట్ లైక్ సూపర్ మార్కెట్కి అలాగా ఇలా బయట ఒక ట్రిప్ లాగా, ఒక చిన్న పిక్నిక్ లాగా ఇలా రావడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట ఆఫ్టర్ ఎ వెరీ వెరీ లాంగ్ టైం. చూడాలి, హోప్ఫుల్లీ లాల్ బాగ్ ఓపెన్లో ఉండాలని అయితే అనుకుంటున్నాను. ఉంటే కనుక లోపలంతా ఎలా ఉంది ఏంటి అనేది అయితే ఖచ్చితంగా చూపిస్తాను. ఓకే చిన్న? ఓకే కార్తిక్, యూ ఆల్సో హోప్ సో ఓపెన్లో ఉండాలని. అనిరా, పార్క్ ఓపెన్ లో ఉంటుందా? ఓపెన్. ఓకే, నువ్వు ఆడుకుంటావా పార్క్ లో? ఓకే, పార్క్ లో ఆడుకుంటావా? విల్ ప్లే ఇన్ పార్క్? నో, పార్క్ షాపింగ్. ఓకే ఓకే, ప్లే షాపింగ్. ఓకే, వెళ్ళిపోదామా లాల్ బాగ్ లోకి? ఎంటర్ అయిపోదామా ఓపెన్ లో ఉంటే? సో ఫైనల్లీ లాల్ బాగ్ అయితే ఓపెన్లో ఉంది, వచ్చాము. యాక్చువల్గా దీనికి ఎంట్రీ టికెట్ కూడా ఉందన్నమాట. అడల్ట్స్ అయితే కనుక 35 rupees, అండ్ బిలో 6 years పిల్లలకి అయితే కనుక దెర్ ఈజ్ నో ఎంట్రీ ఫీ. అండ్ కార్ పార్కింగ్ అంటే ఓన్ కార్ పార్కింగ్ ఇలా చేసేట్టుగా అంటే వాటికి సపరేట్గా ఉన్నాయన్నమాట. సో మేమైతే కార్ పార్కింగ్కి 40 rupees పే చేసాం, అండ్ ముగ్గురం పెద్దవాళ్ళం వచ్చాము కాబట్టి 35 పే చేసేసి ఎంటర్ అయ్యాము. వచ్చి కార్ పార్క్ చేసాము. ఇప్పుడు పార్క్ లోపలికి అయితే వెళ్ళాలి. సో ఫైనల్లీ పార్క్ ఈజ్ ఓపెన్. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ టు సీ లాల్ బాగ్ పార్క్. నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. యాక్చువల్గా టికెట్స్ అనేవి మామూలుగా పిక్నిక్ లాగా ఇలా వచ్చిన వాళ్ళకే ఉంటాయి అనుకుంటాను. ఎర్లీ మార్నింగ్ అవర్స్లో వాకింగ్కి వెళ్ళే వాళ్ళకి ఉండవు అన్నట్టు అన్నాడు, బట్ ప్రెజెంట్ ఎలా ఉంది అనేది తెలీదు. అండ్ ఇక్కడ ఏంటంటే అక్కడక్కడ ఇలా చిన్న క్యూట్ రూట్స్ ఉన్నాయి, చాలా బాగా అనిపించాయి వీటిలో నడుచుకుంటూ రావడము అలాగా. అండ్ కరెక్ట్గా పార్క్లోకి ఎంటర్ అయ్యే ముందు మనం టికెట్స్ తీసుకున్నాం కదా, ఆ టికెట్స్ చూపించాలి. ఆ టికెట్స్ చూపించే కౌంటర్కి రైట్ సైడే ఇలా చిన్న హిల్ ఉందన్నమాట. ఇదేంటంటే వైడ్గా ఉందండి, బాగా హైట్ చాలా తక్కువ ఉంది కానీ వైడ్గా ఉంది. అండ్ ఎక్కడానికి స్టెప్స్ కూడా ఉన్నాయి. పైన టెంపుల్ కూడా ఉంది, చాలామంది టెంపుల్లోకి కూడా వెళ్తున్నారు. మేమైతే టెంపుల్లోకి అయితే వెళ్ళలేదు, జస్ట్ అలా ఒక 5 minutes అలా కింద కూర్చొని కొన్ని ఫొటోస్ తీసుకొనేసి మళ్ళీ పార్క్లోకి అయితే వెళ్ళాము. ఎందుకంటే పార్క్ చాలా పెద్దది, అదంతా తిరగాలి అని. అంటే ఎవరు లేనప్పుడు అయితే మనం మాస్క్ తీయచ్చు కదా, అందుకని మా ఫేసెస్ కూడా కనపడాలి కదా. ఈ మధ్య కాలంలో కంటిన్యూస్ గా మాస్కులు పెట్టుకుని మాస్కులే అయిపోతున్నాయి. అనిరా, లుక్ దేర్. హాయ్. ఎక్కడ ఉన్నామనిరా? ఎక్కడ అంటే అక్కడ
చెప్పాను కదా హిల్ చాలా వైడ్గా ఉందని. ఇక్కడ చూసారా ఆల్మోస్ట్ ఒక 250 to 300 మీటర్స్ వరకు వైడ్గానే ఉందన్నమాట ఈ హిల్ అంతా కూడా. లెఫ్ట్ సైడ్ అంతా ఇలాగే ఉందండి. మీరిద్దరికి కొంచెం సేమ్ క్లాత్ సేమ్ ప్యాటర్న్ లా ఉంది షర్ట్లు. నాదే డిఫరెంట్ ఉంది కంప్లీట్గా. లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ హిల్ ఉందని చెప్పాను కదా. రైట్ సైడ్ ఏంటి అంటే మనకి నర్సరీ అండ్ చిన్న చిన్న పార్క్స్ సపరేట్గా కూడా ఉన్నాయి దీంట్లో. అండ్ ఇక్కడ స్టెప్స్ చూసారా చాలా బాగున్నాయి కదా డిఫరెంట్ స్టైల్లో. అండ్ మేమైతే డైరెక్ట్గా మెయిన్ ఫస్ట్ గ్రీనరీ స్పాట్కి వెళ్ళాము. ఆ తర్వాత ఇంకా మొత్తం ప్లేసెస్ అన్నీ కవర్ చేసాము. చాలా ఉన్నాయి కదా. అండ్ లాల్బాగ్ ఏంటంటే మనకి హిల్ ఉంటుంది, లేక్ ఉంటుంది, పార్క్ లాగా ఉంటుంది, పెద్ద పెద్ద ట్రీస్ ఉంటాయి, చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ మంచిగా మెయింటైన్ కూడా చేశారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ స్టార్టింగ్లోనే చెప్పాను కదా అక్కడక్కడ చిన్న చిన్న క్యూట్ రూట్స్ లాగా ఉన్నాయి, చాలా బాగున్నాయి ఆ వేలో నడుస్తూ ఉంటే అని. ఇది కూడా అన్నమాట. మోస్ట్లీ పైన అంతా కూడా ఈ ప్లాంట్స్తో ఏమన్నా డెకరేట్ చేస్తారేమో తెలీదు. ప్రెజెంట్ అయితే పైన అంతా కూడా ప్లెయిన్గానే ఉంది. స్టార్టింగ్లో చూసారంటే మీకు మొత్తం చెట్లు ఉన్నాయి కదా పైన అంతా కూడా కవర్ అయ్యి, బట్ ఇక్కడ అలా లేదు. మేబీ ఫర్దర్గా చేస్తారేమో తెలియదు, ఎందుకంటే లాల్బాగ్ చాలా వరకు డెవలప్ చేస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా అని అయితే విన్నాను నేను. అండ్ ఫైనల్లీ గ్రీనరీ స్పాట్కి అయితే వచ్చేసాము, గ్రాస్ స్పాట్కి. గ్రాస్లోకి వచ్చిన వెంటనే ఫస్ట్ చెప్పులు పక్కన పెట్టేసి హ్యాపీగా గ్రాస్లో రిలాక్స్ అయిపోయామన్నమాట. ఏంటి అంటే మనము కొంచెం గ్రాస్ మీద బేర్ ఫుట్తో నడవడము, అలాగే గ్రాస్ దగ్గర నార్మల్గానే ఉండడం లాంటివి చేయడం చాలా మంచిది. మన బాడీకి కూడా ఇమ్యూన్ పవర్ని పెంచుతుంది. అందుకని చెప్పేసి ఇంకా అలాగే ఉండి చాలాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి కొన్ని ఫొటోస్ తీసుకొని కాసేపు అనిరాన్ని ఆడించి ఒక 1/2 అవర్ to 45 minutes ఇక్కడ గ్రీనరీ దాంట్లోనే ఉన్నాము. అండ్ జనాలు ఎక్కువ మంది వచ్చినా కూడా ఎక్కడా కూడా కాంటాక్ట్ అనేది లేదు. చాలా డిస్టెన్స్ మెయింటెనెన్స్ అయితే ఉండింది బికాస్ స్పేషియస్గా ఉండటం వల్ల. తిరుగుతూ చూసుకుంటూ ఉన్నాం. అనిరా చూసారా రన్నింగ్ చేస్తుంది, కొంచెంసేపు ఎత్తుకోమంటుంది, కొంచెంసేపు నడుస్తుంది. భలే గ్రీనరీగా బాగుంది కదా కార్తిక్. మాస్ తీసేసే ఇలాంటి ఫ్రెష్ ఎయిర్ తీసుకోవాలి మనం. అండ్ జనాలు కూడా చాలా దూరంలోనే ఉన్నారు కదా, కాబట్టి కొంచెం రిలాక్స్డ్గా తిరగచ్చు. ఫస్ట్ టైం కదా రావడం. నేనైతే ఫస్ట్ టైం రావడం అంటే కబన్ పార్క్ వెళ్ళాం, కానీ దీనికి రావడం ఇదే ఫస్ట్ టైం. What is that, Anira? Monkey toy అది. రిలాక్స్ అవుతూ నడుచుకుంటూ మళ్ళీ ఒక స్పాట్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడైతే కనుక
మధ్యలో క్లాక్ చూసారా, ఆ క్లాక్ అయితే వర్క్ అవుతుంది. అప్పుడు టైం అయితే 11:40 అయింది. అండ్ ఆ క్లాక్ చుట్టూ కూడా ఇవన్నీ చాలా క్యూట్గా ఉన్నాయి. ఆ డాల్స్ అండ్ అనిమల్స్ ఇవన్నీ చాలా బాగా అనిపించాయి అనమాట. అనిరా కూడా కాసేపు వాటన్నిటిని చూసి ఏదో ఆలోచిస్తూ ఉండింది. అండ్ 11:40 అయింది కదా, ఏదైనా తిందాంలే అని అనుకున్నాము. అందుకని దాని పక్కనే ఇక్కడ బొరుగుల మిక్చర్ ఉంది, అప్పుడప్పుడే స్టార్ట్ చేశారనమాట. సరే బొరుగుల మిక్చర్ తిందాంలే అని అనుకున్నాము. యాక్చువల్గా ఇక్కడ తీసుకోవడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. అదేంటి అంటే ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్ వల్ల ఈ స్మాల్ బిజినెస్ వాళ్ళందరికీ చాలా లాసెస్ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ అసలు జరగదు. అండ్ ఇలా పార్క్స్కి ఇలా తిరిగే వాళ్ళు కూడా చాలా తక్కువగానే ఉంటారు. అండ్ వాళ్ళు కూడా ఎక్స్ట్రా అంతా పే చేయాల్సింది వస్తుంది కదా. సో ఇవన్నీ కూడా ఉంటాయి కదా అన్నట్లు అనిపించి ఏదో ఒక రకంగా హెల్ప్ అయితే చేస్తే బాగున్నట్లు ఉంటుంది కదా అన్నట్టు అనుకొని ఇంకా మేము తీసుకున్నాము. అంటే ఇదొక్కటే కాదు, లాల్బాగ్లో చాలా మంది దగ్గర అయితే కొన్నామండి. అవేం కొన్నాము అనేది నేను కొన్నే చూపిస్తాను ఈ వీడియోలో, ఎందుకంటే ప్రతిదీ ఎక్కువ అయిపోతుంది కదా అన్ని కొన్నవే చూపిస్తే. అండ్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ అనిపించింది, 50 రూపీస్ తెలుసా, అంత కొంచెం బొరుగులు. బట్ ఏమీ బేరం ఆడడం అలాంటి ఏం చెయ్యం ఎప్పుడు కూడా. ఎస్పెషల్లీ స్మాల్ బిజినెస్ వాళ్ళ దగ్గర అస్సలు ఆడకూడదనే అంటాను నేనైతే కనుక. రమేష్ కూడా అంతే. సో యా, ఫైనల్గా బొరుగుల మిక్చర్ అయితే తీసుకొని ఒక స్పాట్కి వెళ్ళి కూర్చొని తిందామని అయితే అనుకున్నాము. సర్ఫేస్ డిస్ఇన్ఫెక్టెడ్ స్ప్రే, బయటకి ఎక్కడికన్నా వచ్చినప్పుడు పబ్లిక్ ప్లేసెస్లో కొంచెం అందరూ యూజ్ చేసేటి యూజ్ చేయాలి అనుకుంటే ఇలాంటి స్ప్రే ఒకటి యూజ్ చేయడం బెటర్. సో మేమైతే అదే ఫాలో అవుతాము. అంటే కొన్ని ప్లేసెస్లో అయితే అంత అవసరం ఉండదు. బట్ ఇప్పుడు ఈ బెంచ్ అయితే కనుక మనము కూర్చోవాలి అనుకున్నప్పుడు చాలామంది కూర్చొని వెళ్ళింటారు కాబట్టి ఇప్పుడు ఒక 5 minutes అలా వదిలేసేసి మళ్ళీ మేము యూజ్ చేసుకుంటాం అనమాట కాసేపు. ఎట్లుంది చిన్న, తింటున్నావు? ఎలా ఉంది? బాగుందా టేస్ట్? నీకు ఇది ఎస్, నీకు ఓపెన్ చేసి ఇవ్వనా? డాడీ తింటున్నాడు కదా కార్తీక్, నువ్వు పట్టుకో. ఏది మిక్చర్ నువ్వు పట్టుకో, రమేష్ ఓపెన్ చేసిస్తాడు. సో తెచ్చా వాటర్ తెచ్చా. ఓకే, మనకి స్పైసీ అనిరాక్ స్వీట్. నేను కూర్చోవాలి అనిరా. సో ఇక్కడ ఒకటి గ్లాస్ హౌస్ లాగా ఉంది అక్కడ. ఇక్కడ ఏంటంటే కుల్ఫీ తింటావా? ఓకే, నేను కూడా ఏదైనా కోన్ ఐస్ క్రీమ్ అలా తింటా. సో ఇక్కడ యాక్చువల్గా ఫ్లవర్ షో జరుగుతుందంట. ఇంతకుముందు మీరు వచ్చినప్పుడు ఒకసారి జరిగింది కదా, అది ఎప్పుడు జరుగుతుంది అనేది ప్రజెంట్ అయితే ఐడియా లేదు. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్కి నాకు తెలిసి ఉండకపోవచ్చు. సో అది చూడడానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఎట్లుంది? సూపర్. ఎలా ఉంది కుల్ఫీ? అల్టిమేటా? ఓకే, చూసుకో అనిరా కింద. అనిరా ఐస్ క్రీమ్ ఒక నిమిషం, ఇదిగో కర్చీఫ్ తీసుకో. పడిపోతే కారిపోతే నీకు హ్యాండ్ మీద కాకుండా కర్చీఫ్ మీద పెట్టుకో, ఓకేనా? ఓకే, ఇట్స్ కూల్, ఇట్స్ నైస్. హౌ ఈజ్ ఇట్? ఏం కాదు నువ్వు తినలా? ఓన్లీ హాటా? స్పైసీ తింటా అంతేనా? కుల్ఫీ బాగుంది కదా? తినాలి, ఆల్రెడీ కొంచెం టేస్ట్ చేసినా కదా. జస్ట్ టేస్ట్. అనిరా ఐస్ క్రీమ్ మొత్తం నేనే తిన్నా కదా. వెళ్ళే లోపల మళ్ళీ చూద్దాం.
నా వెనకాల చూస్తున్నారు కదా, సో పైన అంతా గ్లాస్ టాప్ ఉండేసేసి ఇక్కడ ఫ్లవర్ షో చేస్తారంట. అంటే కంప్లీట్గా ఫ్లవర్స్ని అరేంజ్ చేసేసి మంచిగా డెకరేట్ చేస్తారు అని చెప్పాడనమాట రమేష్ అండ్ కార్తిక్. సో ప్రెసెంట్ అయితే లేదు, అంటే అది వన్స్ ఇన్ ఏ ఇయర్ ఆ ట్వైస్ ఇన్ ఏ ఇయర్ పెడతారు. అది కూడా 1 to 2 months అలా ఉంటుంది అంట. ఇన్ కేస్ ఈ ఇయర్లో ఎప్పుడైనా పెడితే అది కన్నా తెలిస్తే డెఫినెట్గా అప్పుడు మళ్ళీ వచ్చి ఒకసారి విజిట్ అవుతాము. అప్పుడు డెఫినెట్గా చూస్తాను అని అనుకుంటున్నాను. అండ్ చాలాసార్లు మా ఫ్రెండ్స్ ఫొటోస్ అలా కూడా పెట్టినారనమాట. అప్పుడు కూడా చూసి నేను చాలా బాగా ఉండింది. సో నేనైతే డైరెక్ట్గా ఎప్పుడూ చూడలేదు. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ లాల్బాగ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇదంతా డెకరేట్ చేసి ఉంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, కంప్లీట్గా పైనంతా గ్లాస్ టాప్ ఉంది. అండ్ అక్కడక్కడ నార్మల్గా అరేంజ్ చేసేది పెట్టారు, అదంతా కూడా డెకరేట్ చేస్తారేమో మరి తెలీదు. ఇప్పుడైతే కనుక అది నో ఎంట్రీ. కొన్ని ప్లేసెస్ ఎందుకో నో ఎంట్రీ అనేసి నాట్ కూడా కట్టేసి పెట్టారు. ఇందాక వచ్చేటప్పుడు అక్కడ కూడా చూపించాను కదా, మేబీ అంటే అందులోకి అలో చేయట్లేదేమో. అంటే లాక్డౌన్ తీసేసిన తర్వాత స్లోగానే అన్నీ ఓపెన్ చేస్తున్నారు కదా, అందుకని కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారేమో తెలీదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే కెమెరా అలో చేయలేదన్నమాట లోపలికి. కెమెరాకి ఎక్స్ట్రా పే కూడా లేదు, ఒకవేళ పే చేసి కెమెరా తీసుకొని వద్దాం అనుకున్నా కూడా. అందుకని ఆల్మోస్ట్ మేము ఫొటోస్ అన్నీ కూడా మొబైల్లో తీసుకుంటున్నాము, వీడియోస్ గోప్రోలోనే షూట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ టైం అన్నా అలో చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. ఎందుకంటే ఇంతకుముందు అయితే అలో చేసేవాళ్ళంట, బట్ ఇప్పుడైతే అలో చేయట్లేదు. ఎక్కువ దూరం నడుస్తూనే ఉన్నాము. అంటే చాలా పెద్ద పార్క్ కదా, ఎవరికైనా నడవడం ఇష్టం ఉండి కంప్లీట్ నేచర్తో స్పెండ్ చేయాలి అంటే డెఫినెట్లీ ఐ విల్ సజెస్ట్ యూ లాల్బాగ్కి వెళ్ళండి. డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్. అండ్ ఈ స్పాట్ నాకు బాగా నచ్చింది. ఎందుకు అంటే పైన అంతా ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా రాలిపోయి ఉన్నాయి. మధ్యలో ఒక్కటి మాత్రమే ఎల్లో కలర్ షేడ్ ఉండి దాని చుట్టూరు గ్రీన్ కలర్ షేడ్ ఉన్నట్లు అనిపించింది. అదైతే నాకు చాలా బాగా అనిపించింది అనమాట. సో చూసారు కదా, ఇక్కడ రమేష్ అన్నిరా ఉన్న ప్లేస్ అంతా కూడా ఎల్లో కలర్ ఫ్లవర్స్తో ఉండింది, దాని వెనకలంతా కూడా గ్రీన్ కలర్తో ఉండింది అనమాట. ఇదైతే చాలా బాగుంది చూడడానికి. యాక్చువల్గా ఇలాంటి కార్న్ నాకు ఇలా ఒక్కొక్కటి ఒలుచుకొని తినడం ఇష్టం కదా, ఎక్కువసేపు తినచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇవి ఒలుచుకున్నా మేము మళ్ళీ ఎక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవాలో ఐడియా లేదు, అందుకని ఇలాగే కొరుక్కునేస్తాం అనమాట. రమేష్ చూసారా, పర్ఫెక్ట్ ప్లేస్ చూసుకున్నాడు, తినడం బొప్పట్లు అందులో వేయడము. బాగున్నాయా? బాగా కాల్చారా? నైస్ అండ్ ఎమ్మి. హ్యాపీగా తినేసేసి తర్వాత ఆడుతూ పాడుతూ వాక్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. అండ్ మీరు గమనించినట్లయితే మేము చాలా వరకు మాస్కులు అయితే పెట్టుకోలేదు. అండ్ మీరు బాగా గమనిస్తే మేమున్న చోట మా చుట్టుపక్కల జనాలు కూడా మీరు ఎక్కువ చూసి ఉండరు, ఎందుకంటే చాలా వరకు చాలా దూరంగా మెయింటైన్ అయితే చేస్తున్నారు అందరూ. అండ్ ఎంత పెద్దగా ఉంటుంది కాబట్టి పార్క్ కూడా ఎక్కువ జనాలు ఉన్నా కూడా దగ్గరలో ఉన్నట్టు లేరు అనమాట, అందుకని ఇంకా మాస్క్ కూడా మేము పెట్టుకోలేదు. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటి అంటే జనరల్గా అంత న్యాచురల్గా అంత మంచి ఎయిర్ ఉన్నప్పుడు మాస్క్ పెట్టుకున్నా కూడా ఆ న్యాచురల్ ఎయిర్ని అయితే మేము తీసుకోలేము కదా, అందుకని కూడా మాస్క్ అయితే
తీసేసామండి కంప్లీట్గా. అండ్ మాకు దగ్గరలో ఎవరైనా ఉండినా లేదంటే మా పక్క నుంచి ఎవరైనా వెళ్తున్నారు అన్నట్టు మనకి అర్థమవుతుంది కదా, అప్పుడు మాత్రమే మాస్క్ తీసుకొని పెట్టుకుంటూ నిన్నాము. అపార్ట్ ఫ్రమ్ దట్ మాస్క్ అయితే చాలా వరకు పక్కన పెట్టేశాము. అండ్ నేచర్ని కూడా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ లాల్బాగ్లో ఈ లేక్ కూడా ఉంది కదా, ఈ లేక్స్ అయితే కనుక 2 to 3 లేక్స్ ఉన్నాయనుకుంటా. అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అనిరా అనిరా ఏం చేస్తున్నావు? యువన్ అక్కడేద్దాం, అక్కడ ఉంది ఇంకా మోర్ సైడ్. అనిరా పార్క్ గుడ్, వెరీ నైస్. పార్క్ నచ్చింది అయితే అనిరాకి. యూ ఎంజాయ్డ్ ఎ లాట్. ఓకే, నైస్ పార్క్. ఏం చెప్తున్నావు అని? ఓకే, సో ఎదురుగా లేక్ ఉంది. లేక్ ముందర కూర్చొని లేక్ వ్యూని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. లేక్ బాగుంది యాక్చువల్గా, అంటే అటుపక్క టెంకాయ చెట్లు అన్నీ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ మధ్యలో మళ్ళీ చిన్న దాన్ని ఐలాండ్ అనొచ్చా? ఓకే, అంటే చుట్టూ ఓషన్ ఉండి మధ్యలో ఉండేది అనుకున్నా. చుట్టూ వాటర్ ఉండి ఉంటే చాలా. అది కొంచెం పెద్దది ఆ ఓషన్ తగ్గట్టు. ఓకే, ఇది చూడు, అట్లయితే ఎన్ని ఐలాండ్లు ఉన్నాయి. ఆడొకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, ఆ పక్క ఒకటి ఉంది. ఏం కార్తీక్, 3 ఐలాండ్స్ అట్ ఏ టైం చూసినావా? కాకపోతే ఇది మనం వెళ్ళలేని ఐలాండ్, కొన్ని మనం వెళ్ళొచ్చు. బాగుంది, నాకైతే బాగా నచ్చింది. నీకు కూడా బాగా నచ్చిందా? ఓకే, సో పెద్ద పెద్ద చెట్లు, ఫ్రెష్ ఎయిర్, చాలా బాగా ఉంది. పక్షుల సౌండ్ వినిపిస్తుందా మీకు కూడా? అండ్ ఈరోజు వెదర్ కూడా చాలా బాగుండటం వల్ల ఎక్కువ ఎండ లేకుండా అట్లా ఇంకా బాగా అనిపిస్తుంది. మేము వచ్చి ఆల్మోస్ట్ 2.5 hours 3 hours అయింది కదా. 3 hours అయినా మాకేం 3 hours అయినా మాకేం టయర్డ్ అవ్వలేదు అంటే అనిపించలేదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద వెదర్. సో మంచి వెదర్లో వస్తే కనుక మనం ఎక్కువసేపు స్పెండ్ చేసి వెళ్ళొచ్చు హ్యాపీగా. లేక్ వ్యూ కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు పార్క్లో ఇంకొక కార్నర్ సైడ్కి వెళ్తున్నాం అనమాట. ఇదైతే నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది, ఎస్పెషల్గా ఈ పర్టికులర్ పార్ట్ అయితే కనుక. అండ్ మీరు ఇప్పుడు ఒక ప్లాంట్ చూస్తారు, ఆ ప్లాంట్కి అయితే మల్టిపుల్ కలర్స్లో ఫ్లవర్స్ని చూసాను తెలుసా. మీకు కూడా కనిపిస్తుంటుంది, ఆరెంజ్ కలర్, పింక్ కలర్, ఎల్లో కలర్, రెడ్ కలర్, ఇవి చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ పర్టికులర్ స్పాట్లో అయితే కనుక అన్నీ కూడా ప్లాంట్స్ని ఇలా డిఫరెంట్ షేప్స్లో అయితే కట్ చేసి పెట్టారు. అండ్ అది ఇదైతే ఇంత ఈజీ కాదు, కానీ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది చూడ్డానికి. చాలా హార్డ్ వర్క్ అయితే చేసింటారని అనిపించింది. అండ్ ఇటు కార్నర్ సైడ్ అంతా కూడా చాలా ఓల్డ్ ట్రీస్, చాలా పెద్ద పెద్ద ట్రీస్, చాలా ఊడలు ఉంటాయి కదా, అలాంటి ట్రీస్ అయితే చాలా ఉన్నాయి తెలుసా ఈ కార్నర్ సైడ్లో మాత్రం. వైట్ సిల్క్ కాటన్ ట్రీ, కామన్ నేమ్ వచ్చేసేసి ట్రూ సిల్క్ కాటన్ ట్రీ, బొటానికల్ నేమ్ సైబా పెంటాండ్రా, ఫ్యామిలీ బ్యాంబాకేసి, ఆరిజిన్ ఇండియా అండ్ చైనా. ఇది వచ్చేసేసి అప్రాక్సిమేట్లీ 200 years ఓల్డ్ ట్రీ, అంటే ఎన్ని జనరేషన్స్ని చూసింటుందో, చాలా పెద్దగా ఉంది.
అండ్ దీని స్టెమ్ చూసారా, స్టెమ్మే ఎంత పెద్దగా ఉంది అంటే వేర్లు ఎంత కిందికి ఎంత పెద్దగా ఉంటాయో. అండ్ చూసారు కదా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ట్రీస్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ట్రీస్ ఎంత ఓల్డ్ అయ్యే కొద్దీ అంత స్ట్రాంగ్ అవుతాయి, హ్యూమన్ ఎంత ఓల్డ్ అయ్యే అంత కొద్దీ అంత వీక్ అవుతూ ఉంటాం కదా. సో యా, దిస్ ఈజ్ వైట్ సిల్క్ కాటన్ ట్రీ అండ్ ఇట్ ఈస్ 200 years old. సో అంతా ఫినిష్ చేసుకొని మేము స్టార్టింగ్ లాల్బాగ్లోకి ఎంటర్ అయినప్పుడు ఇట్లా గ్రీనరీ ప్లేస్లో కూర్చున్నాం కదా, అదే ప్లేస్కి వచ్చి మళ్ళీ కూర్చున్నాం అనమాట. కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవటమే. నాకైతే చాలా బాగా నచ్చింది పార్క్. అంటే చాలా రోజుల తర్వాత ఇలా కంప్లీట్గా గ్రీనరీ మధ్యలో ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుంటూ చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది. అండ్ దట్టు మా క్లైమేట్ కూడా సహకరించడం వల్ల చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. సో ఇప్పుడు రమేష్కి ఎలా నచ్చింది, కార్తిక్కి ఎలా నచ్చింది అనేది కూడా అడుగుదాము. ఓకే, హౌ ఆర్ యూ ఫీలింగ్? ఫీలింగ్ వెరీ నైస్. వెరీ నైస్. ఎలా అనిపించింది మొత్తం? బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. చాలా రోజులైంది కదా బయటకు వచ్చి, దట్టు చాలాసేపు నడిచాం కదా. ప్లస్ మేబీ ఎక్కువ పొల్యూషన్ లేకపోవడం వల్ల ఇంకా కొంచెం నీట్గా ఉంది, కొంచెం గ్రీనరీగా. అండ్ నీకు క్రౌడ్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుందా? పర్లేదు, అక్కడక్కడ ఓవరాల్గా అయితే ఫ్రీగానే ఉంది. అందుకే కదా మాస్క్ తీసి ఫ్రీగా ఉన్నాం కొంచెం. ఎస్, ఓవరాల్గా సూపరా? ఓవరాల్గా నైస్ ఎక్స్పీరియన్స్. ఓకే, అనీరా హౌ ఈస్ ద పార్క్? పార్క్ ఎలా ఉంది? నైస్. యూ లైక్ ఇట్? నైస్ వాక్ అంటుంది. ఓకే, నౌ ఇట్స్ కార్తీక్స్ టర్న్. కార్తీక్, ఎలా అనిపించింది? సూపర్. బాగుందా? ఎక్సలెంటా? ఏ పార్ట్ బాగా నచ్చింది? ఫస్ట్ టైం లాంగ్ 200 years చెట్టు బాగా నచ్చింది. అండ్ రాక్ యాక్చువల్గా ఫస్ట్ టైం వచ్చిన ఎక్స్పీరియన్స్ 100% సాటిస్ఫై అయ్యాను. ఇప్పుడు సెకండ్ టైం 90%. ఓకే, అందులో అలో లేదు, అందులోనూ కెమెరా అలో లేదు, డిఎస్ఎల్ఆర్. ఆ 2 points తప్ప కెమెరా అలో చేసింటే బాగుండేది కదా. అవును, నీకే పార్ట్ ఆఫ్ ఇది నచ్చింది దీంట్లో? లెగ్ దగ్గర బాగుంది కదా. ఇంతకుముందు అప్పట్లో వచ్చినప్పుడు అది ఇంకా పూర్తిగా అంటే కంప్లీట్ రోడ్ వేసి అంత ఇది అవ్వలేదు, స్టిల్ కొంచెం కొంచెం మట్టి రోడ్డు అట్లా ఉండింది. తర్వాత ఇంకా కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా నీట్గా ఉంది. ఓకే, మేమిద్దరం వెళ్ళినప్పుడు లేక్ అంతా అన్ని అలో చేస్తున్నారు. ఓకే, డిఎస్ఎల్ఆర్ కెమెరా అలో చేస్తారు. సో ఓవరాల్గా నాకేది బాగా నచ్చింది అంటే లాల్బాగ్ పార్క్ అంతా బాగా నచ్చింది. యూ డింట్ ఎక్స్పెక్ట్ కదా. అంటే నాకు యాక్చువల్గా నేను రమేష్ని ఆల్మోస్ట్ 2 weeks నుంచి చెప్తూనే ఉన్నా కదా, చిన్న బయటికి అయితే తీసుకెళ్ళి ఎక్కడికో చోటికి అనేసి. బికాజ్ ఇంట్లో ఉండి బేసిక్గా నా పర్సనాలిటీ అండ్ రమేష్ పర్సనాలిటీ వరకు ఏంటి అంటే మేము ఎక్కువ ఉండలేము అనమాట. కొంచెం ఎక్కువ తిరగడానికి అట్లా ఇష్టపడతాము, నేచర్తో ఉండడానికి. క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఉండలేము. కాకపోతే ఇంక సిచ్యువేషన్ బాగాలేదు కదా అన్నట్టు ఓకే అట్లీస్ట్ రోడ్ అంతా తిరుగుదాంలే అన్నట్టు కార్లో అన్నా బయటకు వస్తున్నాం. కానీ బట్ ఐ వాంట్ వన్ ప్లేస్ అనమాట, అంటే కొంచెం నేచర్కి దగ్గరగా ఉండే ప్లేస్లో ఉండాలి అన్నట్టు అనుకుంటూ ఉన్నాము. అందుకని ఫైనల్గా డిసైడ్ అయ్యి ఓకే
విత్ ఆల్ ప్రికాషన్స్ అన్నీ తీసుకొని జాగ్రత్త పెట్టుకొని వచ్చామన్నమాట. సో ఓవరాల్గా నాకైతే చాలా బాగా నచ్చింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఈరోజు వచ్చిన దానికి ఇంకా నేను ఇంకొక 10 days కంప్లీట్ ఫుల్ యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్గా ఉంటాను. అందులో రేపు మండే ఈజ్ ఆల్వేస్ మై ఫేవరెట్ డే. సో యా దట్స్ ఇట్. ఐ హోప్ అన్ని వీడియోస్ బాగానే వచ్చాయని అనుకుంటున్నాను. వచ్చిన కాడికైతే మొత్తం మీకు లాల్బాగ్ పార్క్ అంతా చూపించి నింటాను ఈ వీడియోలో. సో యా మీకు ఎలా అనిపించింది అనేది అయితే చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మీకు ఇలాంటి ప్లేసెస్ ఇంకా చూడాలి అని అనిపిస్తే డెఫినెట్గా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సిచ్యువేషన్ బెటర్ అయ్యే కొద్దీ డెఫినెట్గా మంచి మంచి ప్లేసెస్ అన్నీ కూడా చూపిస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. బాయ్ బాయ్ అనిదా. సే బాయ్. బాయ్ కార్తీక్. బాయ్. Bye, take care, stay safe all of you.